హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పార్వతి కొనిదల. ఈరోజు నేను చేసిన ఫస్ట్ డిజైన్ అండి. యాక్చువల్గా ఇది ఈరోజు కూడా కాదు, నైట్ 12 o'clockకి స్టార్ట్ చేశాను అనమాట. న్యూ ఇయర్కి కావాలి అని అడిగారు ఈ బ్లౌజు. హై నెక్లో చేశానండి, బోట్ నెక్. మొత్తం గోల్డ్ మీద మల్టీ కలర్ లాగా యూస్ చేయమన్నారు. ఇక్కడ చూసారా, బ్రిక్ కలర్ యూస్ చేసాం మనం. శారీలో బ్రిక్ కలర్ ఉందన్నమాట. అండ్ బ్లాక్ కలర్ బ్రాంచెస్ శారీలో మనకి ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే తీసుకున్నాము. శారీ కలర్ మొత్తం కూడా ఈ విధంగా స్కై బ్లూ వచ్చింది. సో ఇది బ్యాక్ నెక్. దీని హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అండి. సో మనకి ఈ విధంగా హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఒక చిన్న బంచ్ లాగా వచ్చి మొత్తం చుట్టూ కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి. ఇది వర్క్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ టైం వేస్తున్నాను ఈ డిజైను. వర్క్ అయితే చాలా బాగుందండి. ఇదిగోండి, ఇది శారీ అనమాట. శారీ కలర్ వచ్చి మనకి లక్స్ గ్రీన్ మీద ఇలా వర్క్ వచ్చింది. ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. ఇది ఈ శారీకి వచ్చి ఇందులో ఉండే బ్లౌజు వాళ్ళకి మిస్ అయిందనమాట. సో మనం ఇలాగా సెపరేట్గా హాఫ్ పట్టు తీసుకుని ఇందులో ఉన్న కలర్స్ని యూస్ చేస్తూ ఈ వర్క్ అయితే మనం చేసాము. చాలా టైం పట్టిందనమాట. నైట్ 12 o'clockకి స్టార్ట్ చేశాను. బ్యాక్ నెక్ అయ్యేసరికి మనకి 3:30 అయిపోయింది. హ్యాండ్స్ వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇవి హ్యాండ్స్. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి. ఇది ఆల్రెడీ నేను వర్క్ చేసేసాను. ఒక 3-4 days బ్యాక్ ఈ వర్క్ చేసి నేను స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈవిడ కొంచెం నెక్కి సింపుల్గా కావాలి అని అడిగారు. శారీ వచ్చి మనకి ఈ పెసరపచ్చ గ్రీన్ కలర్లో వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా. అయితే బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ వచ్చేసింది. కాంట్రాస్ట్ పేర్ చేయమన్నారు. ఈ పెసరపచ్చకి రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాము. హ్యాండ్ హైలైట్ చేశాను ఇందులో నేను. నెక్ వచ్చి చాలా సింపుల్గా వస్తుంది అనమాట. ఇదిగోండి నెక్, చిన్న కట్ వర్క్లో చాలా సింపుల్ డిజైన్ వస్తుంది నెక్కి అయితే. దీనికి హ్యాండ్స్ హైలైట్ అనమాట. దీని మధ్యలో చిన్న చిన్న మనం జర్కిన్ ఇచ్చాం చూడండి. ఇది వర్క్ హైలైట్ అవ్వడానికి ఈ చిన్న జర్కిన్ ఇచ్చామన్నమాట. రింగ్ తీసుకుని రింగ్ పైన జర్కిన్ ఇచ్చాము. ఓవరాల్గా మనకి హ్యాండ్ లుక్ అయితే ఇలా వస్తుంది. సో ఇది వేసుకున్నప్పుడైతే చాలా బాగుంటుందండి. హ్యాండ్ కంప్లీట్ హైలైట్ అనమాట ఈ బ్లౌజ్కి. ఓకే అండి, ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ అయిన తర్వాత మనకి ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను.